మా అయోధ్య రెడ్డి సీఎం పిఆర్ఓ అయోధ్య రెడ్డి గారు జూబ్లీ హిల్స్ లో ఎంత పెద్ద భవనం కట్టాడో, అబ్బా నా భూతో నా భవిష్యత్. కాంగ్రెస్ వచ్చినటువంటి సంవత్సర కాలంలో సీఎం పేషిలో ఉన్నటువంటి సీఎం పిఆర్ఓలు కూడా జూబ్లీ హిల్స్ లా పెద్ద పెద్ద ఇల్లులు కట్టి గృహప్రవేశాలు చేస్తున్నారంటే ప్రజలారా మన తెలంగాణ ఎంత అద్భుతంగా డెవలప్ అయింది. సో దీనికి ఈ అయోధ్య రెడ్డికి చేదోడు వాదోడు ఇచ్చే వాళ్ళు ఎవరంటే నెంబర్ 1 శాటిలైట్ ఛానల్. చూడండి బాబు, నెంబర్ 1 శాటిలైట్ ఛానల్ మీకు అత్యంత సమీపంలోనే మా న్యూస్ ఉంటాయి అని చెప్పే సీఎంఓలో పనిచేసేటువంటి సీఎంఓ బీట్ చూసేటువంటి ఒక నెంబర్ 1 శాటిలైట్ మీడియా రిపోర్టర్ అయోధ్య రెడ్డి కలిసి ఏం చేస్తున్నారో నేను మాత్రం చెప్పా, ఎందుకంటే నాకేం కనబడట్లేదు, నేను గోగుల్స్ పెట్టుకున్నా. సో వాళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారో నాకు తెలియదు. అయోధ్య రెడ్డి జూబ్లీ హిల్స్ లో అంత పెద్ద ఇల్లు ఎట్లా కట్టిండో నాకు తెలియదు. సో ఇన్ని పైసలు వీళ్ళకి సంవత్సరంలోనే ఎట్లొచ్చిందో నాకు తెలియదు. అయోధ్య రెడ్డి గారు 3 కౌంటర్లు ఎక్కడెక్కడ ఓపెన్ చేసిరో నాకు తెలియదు. ఏ ప్రిన్సిపల్ సెక్రటరీలకి మాటికి ఫోన్లు చేసి కమిషన్లు తింటుండో నాకు తెలియదు. ఆఖరికి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా 30% 20% ఇస్తే వీళ్ళు ఫోన్ చేస్తే ఏకంగా 3 లక్షలు బిల్లు పెట్టుకుంటే 3 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది. అంత అద్భుతమైనటువంటి నా దోస్తో నా ప్రియమైనటువంటి నా సీనియర్ జర్నలిస్ట్ వర్యులకు అయోధ్య రెడ్డి గారికి చెవులో పువ్వు పెట్టి తెలంగాణలో చెవులో పువ్వు పెట్టి జూబ్లీ హిల్స్లో ఎంట్రన్స్లో పూలమాల వేసి గృహప్రవేశం చేసుకున్నటువంటి మా అయోధ్య రెడ్డి గారికి మా తెలంగాణ ప్రజలు కనబడట్లేదా? తెలంగాణ ప్రజలు ఎవరిని కూడా పిలిచి నాన్ వెజ్ అయినా పెట్టాలనిపించలేదా? అట్లీస్ట్ మాస్ వంటి వెజిటేరియన్లను పిలిచి వెజిటేరియన్ భోజనం అన్నా పెట్టాలని అయోధ్య రెడ్డికి అనిపించలేదా? పో అన్న, నేను అలిగిన మీ మీద. చెల్లెమ్మని విలవకుండా గృహప్రవేశం చేసుకుంటాడా? రాగి బిందె వస్తుంది గృహప్రవేశానికి వస్తే, రాగి బిందె లేకుండా చేసినావు కదా నాకు. నీ దోస్త్ కచ్చి పో, అయోధ్య రెడ్డి దోస్త్ కచ్చి నేను. నువ్వు నన్ను విలువకుండా జూబ్లీ హిల్స్లో గృహప్రవేశం ఎందుకు చేసినావు? ఎందుకంత పెద్ద ఇల్లు కట్టినావు? ఆడబిడ్డ కట్నం పెట్టకుండానే గృహప్రవేశం ఫినిష్ చేసినావు. మాకు మంచి భోజనం పెట్టకుండానే గృహప్రవేశం ఫినిష్ చేసినావు. ఆడపిల్ల వచ్చి పాలు వంగించాలి, ఆడపిల్ల పాలు వంగించిన ఆ గిన్నెలు రాగి బిందె మొత్తం ఇంట ఆడపడిచికే పోతుంది. మరి నన్నెందుకు పిలవలేదు రే అయోధ్య రెడ్డి అన్న? నేను కూడా ఏదో ఒక మీ ఇంటికి పువ్వులన్న కడుతుండే కదా. ఎందుకు అయోధ్య రెడ్డి అన్న ఇగో హట్ చేస్తావు నువ్వు ఇట్లనే? నేను అలిగిన, నేను బొంగమూతి పెట్టుకునిగో. ఓకే.